తనయ, కవిత వీళ్ళందరూ అరెస్ట్ అయిన కేసులు ఇతను అరెస్ట్ అయ్యాడు. అంటే ఏంటంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సిందంటే వీళ్ళు ఆర్థిక నేరగాళ్ళు. ఆర్థికంగా ఏదైనా ఈ దేశంలో దోచేయటం, ఎక్కడ ఏది అప్పడంగా ఉంటే, బలహీనంగా ఉంటే వాళ్ళని ఎటువంటి వాడినైనా కానీ బెదిరించడం అంటే అధికారాన్ని అడ్డం పెట్టుకుని బెదిరించడం మాత్రమే కాదండి. వీళ్ళు వీళ్ళు ఫిజికల్ దాడులు చేసి మిమ్మల్ని భౌతికంగా కూడా లేకుండా చేస్తామని ఆ రకంగా కూడా బెదిరించి మరీ ఈ రకంగా పాల్పడుతున్నారంటే ఖచ్చితంగా ఇది ఉపేక్షించాల్సిన అవసరం కాదండి. కేంద్రం ఏదైతే నరేంద్ర మోడీ గారు ఈ విషయంలో జోక్యం చేసుకోవాలి. కేవలం ఏంటంటే ఇక్కడ ఏదో మనం సిఐడికి వీళ్ళు కంప్లైంట్ ఇవ్వడం, వీళ్ళు ఏదో ఎంక్వైరీ చేయడం, కేసు కట్టడం తోటి వీళ్ళ మీద శిక్షలు పడతాయని అనుకోవట్లేదు. ఎందుకంటే ప్రాపర్ ఎవిడెన్స్ కావాలి. ప్రాపర్ ఎవిడెన్స్ ఉండాలి. ఆ రోజు బెదిరించినట్టుగా ఏదైనా ఫోన్ కాల్స్ ద్వారా కానివ్వండి, ఫోన్లో బెదిరించిన ఎవిడెన్సెస్ కానివ్వండి, ఇంకా ఏమైనా ఉంటే అవన్నీ ఉంటేనే కొంతవరకు వీళ్ళ మీద, అది కూడా కొంతవరకు మాత్రమే చర్యలకి అవకాశం ఉంటుంది. ఇలా వదిలేస్తే ఇంకా భవిష్యత్తులో వీళ్ళు ఏదైనా చేయడానికి ఛాన్స్ ఉంది. అంతేకాకుండా మేము కాంగ్రెస్ పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పుడే మా అధ్యక్షురాలు శర్మారెడ్డి గారు ఏసీబీకి ఒక కంప్లైంట్ ఇచ్చి వచ్చారు ఈ కాకినాడ పోర్టు వ్యవహారంలో, అట్లాగే అదానీ పవర్ టెండర్ విషయంలో. ఇవన్నీ కూడా ఇది ఏంటంటే పెద్ద ఎత్తున ఈ రాష్ట్రాన్ని దోపిడీకి గురైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దోపిడీకి గురైంది జగన్మోహన్ రెడ్డి గారు అనే గ్యాంగ్ ఆధ్వర్యంలో. సో ఈ దోపిడీని బయటికి తీయాలి. ఏదైతే ఏ డిపార్ట్మెంట్స్, ఏ విభాగాల్లో, ఏ పరిశ్రమల్లో వీళ్ళు దోపిడీ చేశారు. కేవలం ఇవే కాదండి, ఇప్పుడు సముద్రపు రేవు వాళ్ళ అధీనంలో ఉంటే ఏదైనా కానీ చీకటి వ్యాపారం చేయొచ్చు, ఏదైనా ఎగుమతి చేయొచ్చు విదేశాలకి అనే ఒక పన్నాగం ఇది ఉంది, దీంట్లో దాగింది. ఇంకొకటి ఏంటంటే ఇది బియ్యం ఇష్యూ కాదండి. రేషన్ బియ్యం ఆంధ్రప్రదేశ్ నుంచి వేరే రాష్ట్రాల నుంచి కూడా వచ్చి కాకినాడ ద్వారా బయటకు వెళ్ళిపోతుంది. అదొక నార్మల్ రెగ్యులర్ ప్రాక్టీస్ గా జరుగుతున్న ప్రాసెస్. అది గత 10 ఏళ్ల నుంచి అందరికీ తెలుసు. అది రేషన్ బియ్యం, అది ఒక సపరేట్ ఇష్యూ. అది ఇవాళ ఇది రెండో అంశం. ఇది మొదటి అంశం రేషన్ బియ్యాన్ని, పేదల కడుపు కొట్టి, రైతులు కడుపు కొట్టి విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు అనేది ఒక అంశం అయితే, ఒక కుంభకోణం అయితే, ఇది పోర్టును లాక్కొని ఆ పోర్టు ద్వారా ఇంకేమో ఎగుమతి చేశారు అక్రమంగా. ఏమైనా చేయొచ్చు, గంజాయి, మాదక ద్రవ్యాలు, ఇంకే వేరే వ్యవసాయ ఉత్పత్తులు కానివ్వండి, పారిశ్రామిక ఉత్పత్తులు కానివ్వండి, పన్నులు ఎగ్గొట్టి ఇంకా ఏ రకాల ఉత్పత్తులు విదేశాలకి ఈ ఓడర్ వేవ్ నుంచి మరి తీరం దాటినయో ఇది కూడా ప్రోబ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంతేకాకుండా నాది ఒక క్వశ్చన్ ఉంది. ఇవాళ ఎవరు కూడా ఇగ్నోర్ చేస్తున్నారు ఈ పాయింట్ని. ఇక్కడ చాలా పెద్ద కుంభకోణం జరిగింది. అదేంటంటే బియ్యం మీద ఈ దేశం నుంచి మరి విదేశాలకు ఎగుమతి చేయడానికి వీలు లేకుండా గత సంవత్సరం జూలై 20 నుంచి మొన్నటి సెప్టెంబర్ 28 వరకు బ్యాన్ ఉంది. పచ్చి బియ్యం అంటే రా రైస్ మీద బ్యాన్ ఉంది. ఏదైతే రేషన్ బియ్యం చెప్పుకుంటున్నారో ఆ రేషన్ బియ్యం రా రైస్ కిందకు వస్తుంది. రేషన్ బియ్యం రా రైస్, అది పచ్చి బియ్యం మీద ఎక్స్పోర్ట్ బ్యాన్ ఉంది. ఈ 14 నెలల కాలంలో ఎక్స్పోర్ట్ బ్యాన్ ఉన్న నేపథ్యంలో ఎలా వెళ్ళినాయి 1 కోటి టన్నుల బియ్యం బయటికి? ఇది $1 మిలియన్ క్వశ్చన్. దీని మీద సిబిఐ ఎంక్వైరీ జరిపించాలి. ఎందుకంటే బ్యాన్ ఉన్నది, బియ్యం మీద బ్యాన్ ఉన్న ప్రొడక్ట్ని ఎలా ఎగుమతి చేశారు అంటే ఏంటి? ఈ పోర్టు మొత్తం వాళ్ళ అధీనంలో ఉంచుకొని ఏదైనా చేశారు వీళ్ళు. నిషేధిత జాబితాలో పచ్చి బియ్యం ఉన్నది. ఓన్లీ బాయిల్డ్ రైస్కి మాత్రమే ఎగుమతికి పర్మిషన్ ఉన్నది మొన్నటి వరకు. మొన్న సెప్టెంబర్లోనే బ్యాన్ ఎత్తేశారు. సో ఏదైతే రేషన్ బియ్యం ఇవాళ నిన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చెప్పిన అంశంలో ఏంటంటే 1,40,00,000 టన్నుల బియ్యం ఎగుమతి అయినాయి, 45,000 కోట్ల రూపాయల అక్రమంగా బియ్యం ఎగుమతి అయినాయి అని చెప్పడం జరిగింది. ఆయన ఊరికి చెప్ప రికార్డ్స్ ఉండుండ్రి. ఈ 4-5 ఏళ్ల కాలంలో 1,40,00,000 టన్నుల బియ్యం ఎగుమతి అయినప్పుడు ఈ బ్యాన్ ఉన్న 14 నెలల కాలంలో ఎలా వెళ్ళినాయి బియ్యం బయటికి? దీని మీద విచారణ జరిపించాలని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లాగే ఇప్పుడు ఈ అదానీ పవర్ ఇష్యూలో కూడా 1,750 కోట్ల రూపాయల లంచం తీసుకున్నారని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారం మీద అంతేకాకుండా అదానీ ఆంధ్రప్రదేశ్లో అనేక ఇతర వ్యవహారాల్లో కూడా తలదూర్చాడు. అనేక ప్రాజెక్టులు ఆయనకు అప్పచెప్పబడినాయి. ఉదాహరణకి ఇన్నర్ రింగ్ రోడ్ కానివ్వండి,
అట్లాగే బొగ్గు సరఫరా కాంట్రాక్ట్ కానివ్వండి, ఇట్లా చాలా ఉన్నాయండి. అదానీకి అప్పజెప్పబడిన ఆంధ్రప్రదేశ్ నుంచి చాలా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారి టెన్యూర్లో. సో జగన్మోహన్ రెడ్డి గారి టెన్యూర్లో అదానీకి జరిగిన ఏదైతే ఒప్పందాలు ఉన్నాయో, ప్రాజెక్టులు ఏమేం చేశారో అవన్నీ కూడా విచారణ జరిపి ప్రజల ముందు పెట్టాలని చెప్పేసి ఈ కూటమి ప్రభుత్వాన్ని మేము కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం. కేవలం బయటకు వచ్చింది సౌర విద్యుత్ మాత్రమే, సౌర విద్యుత్ డీల్ మాత్రమే బయటకు వచ్చింది. అది కూడా అమెరికాలో జరిగిన నమోదైన కేసు పుణ్యమా అని. ఇక్కడ పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. దేశవ్యాప్తంగా కూడా మేజర్ ప్రాజెక్ట్స్ అన్ని కూడా అదానీ చేతుల్లోనే ఉన్నాయి. అతనికి కట్టబెడుతున్నారు. మరి కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మోడీ గారి ఆత్మగా భావిస్తున్న అదానీకి ఎందుకు అతను ఒక అవినీతి పరుడని లంచాలు ప్రోత్సహిస్తూ అతను వ్యాపారాలను పెంచుకుంటున్నాడని చెప్పేసి జగమెరిగిన సత్యం ఇది. అట్లాంటప్పుడు అతనికి ఎందుకు కట్టబెడతా ఉన్నారు? దేశ ప్రజల యొక్క ఆస్తిని, దేశ ప్రజల యొక్క సొమ్ముని ఎందుకు దోపిడీకి గురవుతా ఉంది? ఎందుకు దోపిడీకి గురి చేస్తున్నారు? కాబట్టి మొత్తం అదానీ వ్యాపార సామ్రాజ్యం మీద ఎక్కడెక్కడ ఎలాంటి ప్రాజెక్ట్స్ లో ఇలా లంచాలు ఎరచూపి ఆయన ఆర్థికంగా అసమానతలతోటి దోపిడీ చేస్తున్నాడో వీటన్నిటి మీద కూడా ఎంక్వైరీ జరిపించాలి. ఆ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ లో అదానీకి సంబంధించిన ప్రాజెక్ట్స్ డీల్స్ అన్ని కూడా రద్దు చేసుకోవాలి. ఇది ప్రధానంగా మేము అదానీకి ఇష్యూస్ చెప్తా ఉన్నాము. అట్లాగే ఈ సముద్రపు వ్యాపారం, నీటి మీద జరిగే ఈ వ్యాపారం, కాకినాడ నుంచి జరిగిన ఈ చీకటి వ్యాపారం ఏం జరిగింది, ఇప్పటి వరకు ఏమేం చేశారు అనేది కేవలం బియ్యం మాత్రమే కాదు, బియ్యంతో పాటు ఇతర ఉత్పత్తుల్లో కూడా వీళ్ళు పెద్ద ఎత్తున ఎక్స్పోర్ట్ జరిగి ఉంటాయి. అవి కూడా వాటి వివరాలను కూడా మరి విచారణ జరిపించి బయట పెట్టాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాము. అట్లాగే ఈ కాకినాడ పోర్టు ఏదైతే వీళ్ళు బలవంతంగా బెదిరించి దౌర్జన్యంగా లాక్కున్నారో, రాయించుకున్నారో, ఇది కేవలం ఊరికే వాళ్ళ మీద ఒక ఆరోపణ అపవాదుగా చేసి ముగియకూడదు. ఇది చివరంట దీని మీద ఒక రిజల్ట్ రావాలి. ఈ దౌర్జన్యకారులని మీద చర్యలు తీసుకోవాలి, తగిన శిక్షలు పడాలి. ఏదైతే ధారాదత్తంగా వాళ్ళు లాగేసుకున్న ప్రాపర్టీ ఏదైతే ఉందో, ఆ సీపోర్ట్ ఏదైతే ఉందో, అది వెళ్తే మళ్ళీ వెంకటేశ్వరరావు గారికి, ఆయన ఓనర్ కాబట్టి ఆయన దగ్గర నుంచి అన్యాయంగా వెళ్ళింది కాబట్టి ఆయనకైనా అప్పచెప్పాలి. లేకపోతే ఆ వాటా 41.9% షేర్ ఏదైతే ఉందో రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం అధీనంలో ఉండాలి మేజర్ షేరు. అట్లాగే అదానీ గారికి గంగవరం పోర్టులో అప్పచెప్పిన మరి